ఈరోజు నేను కమ్మనైన పప్పుచారు చేసి చూపిస్తున్నాను. కమ్మనైన పప్పుచారు ఎందుకన్నానంటే కొద్దిగా రొటీన్‌గా కాకుండా ఇలా ఆంధ్ర స్టైల్‌లో పప్పుచారు చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వేడి వేడి రైస్‌లోకి వేసుకుంటే పప్పుచారు చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక కుక్కర్‌లో ఒక బౌల్‌తో కందిపప్పు తీసుకున్నాను. అంటే ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే బౌల్‌లో 150 గ్రామ్ పట్టింది. 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకసారి బాగా 2 సార్లు కడిగేసుకొని ఇక్కడ నేను పప్పు ఏమీ పెట్టట్లేదు. ఒకసారి పప్పుని కడిగేసుకొని అన్నీ వేసుకుంటాను. ఇక్కడ నేను ఒక 2 చిన్న సైజ్ టమాటోస్ వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకున్నాను 2, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. ఇలా పప్పులు ఉడకబెట్టుకునేటప్పుడు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, అంటే టీ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ అండి. ఒక టీ స్పూన్ వేసుకున్నాను కారం పొడి. అలాగే రాక్ సాల్ట్ వేసుకున్నాను, కల్లుప్పు. ఇలా వేసుకొని వాటర్ వేసుకోవాలి. మనకు పప్పుకి ఎంత సరిపోతాయో అన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు పప్పు తీసుకున్నాను కదా, ఒక 3 కప్పులు వాటర్ వేసుకున్నాను మెజర్మెంట్తో చెప్పాలంటే. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేస్తే పప్పు ఉడుకుతుంది, అలాగే పప్పు పొంగదు. ఇక్కడ మీడియం సైజులో కుక్కర్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను వేడి నీళ్ళు పోసుకొని. అది నానాక ఇలా మొత్తము దాన్ని చింతపండు రసం తీసి పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా కడిగేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పప్పుచారు ఈజీగా చేసేసుకోవచ్చు. చింతపండు నానిపోయింది, మొత్తం పిసుకొని ఇలా రసం తీసి పెట్టుకున్నాను. సరిపడా వాటర్ కూడా పోసి పెట్టేసుకున్నాను. ఇక్కడ పప్పు ఉడికిపోయింది చూడండి. ఇక్కడ పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఒకసారి గరిటెతో ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఒకవేళ పప్పు ఉడకకుంటే మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఒకసారి మెదుపుకోవాలి మెత్తగా. ఇక్కడ నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. అంటే ఇంకా మెదిపే అవసరం లేదు. పప్పు గుత్తితో ఒకసారి గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుంటున్నాను. చూసుకోవాలి మనకు చిక్కగా ఉందా పలుచగా ఉందా చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మనకు ఒకవేళ బాగా చిక్కగా ఉంటే వాటర్ అవసరం లేదు, ఇలా సరిపోతుంది. ఈ పప్పుచారు మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇలా ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి మసలడానికి రెడీ అవుతుంది పప్పు. ఇక్కడ చూడండి పైన నురుగా వస్తుంది కదా, ఇలా పొంగు వస్తుంది కదా, అలా వస్తుంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ రుచికి సరిపడ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. మనం చింతపండు రసాన్ని ఏమీ మరగబెట్టలేదు కదా, అలాగే వేసుకున్నాను. వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని అంతా తీసుకున్నాను కదా, బాగా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి ఇలా మరగాలి. ఒకసారి మూత తీసి కలుపుతున్నాను. మనం పప్పుచారుని చాలా రకాలుగా చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి మీరు చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి పప్పుచారు వేసుకొని తింటే రైస్లో ఇంకేమీ అవసరం ఉండదు. ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కొద్దిగా.
మసలేటప్పుడు. ఒకసారి ఉప్పు చూసుకోవచ్చు, ఇక్కడ ఒకసారి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. నేను వేసుకున్న ఉప్పు సరిపోయింది, నేను ఇక ఉప్పు వేయట్లేదు. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను, ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరే స్టవ్ పైన ఇక్కడ గిన్నె పెట్టేసుకున్నాను. పప్పు అన్న తర్వాత మనం పోపు వేసుకోవాలి కదా. స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను పోపు గురించి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా నేను జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇష్టం ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మినపప్పు ఏమీ వేయట్లేదు, జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇలా కొద్దిగా పోపులో మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారు. ఇక్కడ ఒక 5 వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చారించి వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక 4 పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాను. ఇక్కడ ఒక 5 తీసుకొని కొద్దిగా దంచి వేసేసుకుంటున్నాను. పోపు చాలా ఫ్లేమ్ తక్కువ చేసుకొని వేయించుకోవాలండి. పోపుని మాడనివ్వద్దు. పోపు ఎంత సిమ్లో వేయించుకుంటే అంత పప్పు టేస్ట్ వస్తుంది. పోపుని మాత్రం అస్సలు మాడనివ్వద్దు. ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేగిపోయాక. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగాలి. ఇలా వేగుతుండగా కొద్దిగా ఇంగువ వేసుకుంటాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇక్కడ ఇంగువ వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ వేరే స్టవ్ పైన పప్పు మసులుతుంది కదా, అది వేసేసుకుంటాను. ఇందులో పోసేసుకుంటాను ఈ పోపులో. ఇక్కడ పోపు వేగిపోయింది. మసులుతున్న పప్పుచారుని వేసేసుకుంటాను. ఇలా పోపులో పప్పుచారుని పోసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా ఒక్కసారి మీ వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆల్రెడీ మసలేటప్పుడు వేసుకున్నాను కదా, కొద్దిగా మిగిలింది అది వేసేసుకున్నాను. ఒక్కసారి 2-3 మినిట్స్ మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, ఆంధ్ర స్టైల్లో పప్పుచారు రెడీ. ఇష్టం ఉన్న సైడ్ డిష్గా ఏదైనా ఆమ్లెట్ అయినా, అప్పడాలైనా, ఏదైనా డ్రై ఫ్రై అయినా, ఏదైనా బంగాళదుంప అయినా వేసుకొని తినొచ్చు, లేదా అలాగైనా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ పప్పుచారు రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి పప్పుచారు పోసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పప్పు నానబెట్టడం అలాంటివి ఏం అవసరం లేదండి. అన్నీ ఒకటేసారి కలిపేసుకొని విజిల్ పెట్టేసుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు.